డెవాప్స్ వర్సెస్ డేటా సైన్స్ ఈరోజు మనము ఈ వీడియోలో లో కోడింగ్ ఎక్కడ ఉంటుంది, జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి అండ్ కోడింగ్ ఎలా ఉంటుంది అండ్ దాని తర్వాత వచ్చేసి శాలరీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, తర్వాత ఎంఎన్సీలో ఉంటాయా, ఇప్పుడు కాల్స్ ఉన్నాయా, నాన్ ఐటీ వాళ్ళు రావచ్చా, ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఫ్రెషర్ ఆపర్చునిటీస్, ఇలా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సో డెవాప్స్ విషయానికి వస్తే ఇది లో కోడింగ్ కోర్స్ ఇది కూడా. అండ్ డేటా సైన్స్ కూడా లో కోడింగ్ అని చెప్పడానికి లేదు, కానీ దీంట్లో అయితే కోడింగ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి జాబ్ రోల్స్ విషయానికి వస్తే డెవాప్స్లో కుబర్నెటిస్ ఆర్కిటెక్ట్ అని, లైనక్స్ అడ్మిన్ అని, ఏడబ్ల్యూఎస్ అని, డెవాప్స్ అని, డెవాప్స్ ఎస్ఆర్ఈ అని, డెవసెకాప్స్ అని, డెవాప్స్ విత్ ఏఈ, డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ విత్ జీసీపీ, డెవాప్స్ విత్ ఎజూర్, ఇలా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ అయితే ఉన్నాయి డెవాప్స్లో. అండ్ అట్ సేమ్ టైం డేటా సైన్స్లో చూసుకుంటే డేటా సైన్స్లో కూడా చాలా ఉన్నాయి, లైక్ మెషిన్ లెర్నింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం డేటా అనలిస్ట్గా కావాలంటే డేటా అనలిస్ట్గా వెళ్ళొచ్చు. అండ్ దాంట్లో చూసుకుంటే మళ్ళీ ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్తే పవర్ బిఐ వెళ్ళొచ్చు, తర్వాత మళ్ళీ పైథాన్ సైడ్ వెళ్ళాలంటే పైథాన్ సైడ్ వెళ్ళొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే దీంట్లో కూడా చాలా మల్టిపుల్ జాబ్ రోల్స్ ఉన్నాయి. అండ్ రెండు కూడా వ్యాస్ట్ సిలబస్లే. అంటే వ్యాస్ట్ సిలబస్ అంటే చాలా ఎక్కువ సిలబస్సే ఉంటుంది. అప్పటికప్పుడు ఏదో ఒక 3 monthsలో నేర్చుకునేది మనం జస్ట్ ఒక జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ ఫర్దర్గా ఆన్గోయింగ్ ప్రాసెస్ డెఫినెట్లీ రిక్వైర్డ్, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ తర్వాత విషయానికి చూసుకుంటే కోడింగ్ డెవాప్స్లో అయితే మేనేజబుల్, అండ్ డేటా సైన్స్లో మేనేజబుల్ అని చెప్పడానికి లేదు, కొంచెం కోడింగ్ అయితే ఉంటుంది. బట్ ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ మనం రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసి జాయిన్ అయ్యేటప్పుడే మనం చేసుకునేటప్పుడు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ సినారియోస్ అండ్ మల్టిపుల్ అసైన్మెంట్స్ మనం చేయడం ద్వారా మనం డెఫినెట్లీ దాంట్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ శాలరీ మన ఓపిక, డెవాప్స్లో అయినా కానీ డేటా సైన్స్లో కానీ మీ ఓపిక. ఇంకా చెప్పాలంటే డెవాప్స్ కంటే కూడా డేటా సైన్స్లో అండ్ మెషిన్ లెర్నింగ్లో అండ్ తర్వాత దానికి ఇంకా ఏఐలో చూసుకుంటే చాలా విపరీతంగా, అంటే మన ఓపిక. మీరు 1 year వరకు మీరు అంటే ₹1,00,00,000 జీతం వరకు మీరు తెచ్చుకోగలను అంటే అంత దూరం మీరు వెళ్ళొచ్చు. లేదు అనుకున్నా కానీ దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎంత కష్టపడితే అంత శాలరీ మనకి పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత ఫ్యూచర్ వచ్చేసి డెవాప్స్ బాగుంటుంది అండ్ ఏఐ టూల్స్ ఇంక్లూడ్ అయ్యాయి, యాజ్ వెల్ యాజ్ డేటా సైన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎంఎన్సీలో స్టార్టప్లో మిడ్ లెవెల్ కంపెనీస్లో ఉంటుందంటే మోస్ట్లీ డేటా సైన్స్ అయితే మిడ్ లెవెల్ నుంచి హై లెవెల్ కంపెనీలో ఉంటుంది, స్టార్టప్లో కొంచెం తక్కువ ఉంటుంది. వేరియస్ డెవాప్స్లో చూసుకుంటే స్టార్టప్, మిడ్ లెవెల్ అండ్ హై లెవెల్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీలో అన్నిట్లో కూడా ఉంటుంది. అండ్ నేను తర్వాత చూసుకుంటే కాల్స్ ఉన్న పరిస్థితి చూసుకుంటే ప్రజెంట్ రెండింటికి కూడా కాల్స్ ఉన్నాయి. కాకపోతే డెవాప్స్లో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నాయి అండ్ డేటా సైన్స్లో బోత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్కి ఉన్నాయి. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే డేటా సైన్స్లో జనరల్గా ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఎక్కువ కాల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటి అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు అండ్ ఫ్రెషర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే కొంత దాంట్లో రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసి మన పోర్ట్ఫోలియో లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్ రెడీ చేసుకొని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ బేసిస్లో మనం ఇంటర్న్షిప్ కానీ తర్వాత కంపెనీలో జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది ఒకసారి ప్లాన్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది డెవాప్స్లో అయినా కానీ ఏ ఇంపాక్ట్ అనేది ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఏఐ టూల్స్ యూస్ చేసుకొని ఇంకా డెవాప్స్ ఏదైతే ఆపరేషన్స్ అనేవి ఇంకా ఈజీగా చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో జాబ్స్ అయితే పెరుగుతాయి, ఏఐ వల్ల తగ్గే ఛాన్సెస్ లేవు. అండ్ డేటా సైన్స్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఏఐ కాబట్టి డెఫినెట్లీ ఎలాంటి ఇంపాక్ట్, జీరో ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత విషయం చూసుకుంటే ఫ్రెషర్స్ ఆపర్చునిటీ మనం చెప్పాం ఆల్రెడీ, ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చెప్పాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కంపల్సరీ మనము చేయాల్సి ఉంటుంది రెండిట్లో కూడా. అండ్ డేటా సైన్స్ అయినా చూసుకున్నా, డెవాప్స్ అయినా చూసుకున్నా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఆ ప్రాజెక్ట్ చేశాను, నేను రియల్ టైం చేశాను, నేను ఇది చేశాను, నాకు ఇన్స్టిట్యూట్ అది ఇచ్చింది అని చెప్పి సర్టిఫికేట్లు ఇవన్నీ కాకుండా నువ్వేం చేసావు అనేది రిఫ్లెక్షన్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఒక 8 years బ్యాక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇంపార్టెన్స్ ఉండే, కానీ ఇంత ఇంపార్టెన్స్ లేదు. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మీతో మాట్లాడితేనే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో మీరు Day 1 కోర్సులో జాయిన్ అయిన Day 1 నుంచి లేకపోతే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం డెవాప్స్ విత్ AWS ప్లస్ AI మన సివైసాఫ్ట్ ఛానల్లో, అండ్ లేకపోతే టెస్టింగ్ కానివ్వండి, లేకపోతే సేల్స్ కానివ్వండి. మనం ఏంటి అంటే ఖచ్చితంగా మనము ప్రాపర్గా ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మనం Day 1 నుంచి మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోండి, ఆ లింక్డ్ఇన్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. అంటే చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే హెచ్ఆర్స్ ఉంటారు అండ్ కంపెనీ డైరెక్టర్స్ ఉంటారు అండ్ కంపెనీ పేజెస్ ఉంటాయి, వాటిని మీరు ఫాలో అవ్వచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అండ్ మంచి ప్రొఫెషనల్ థింగ్స్ అన్నీ కూడా అక్కడ షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ప్లీజ్ బీ యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్ జాబ్ వచ్చే వరకు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.